సో మాట్లాడదాం ఉస్మానియాకి సంబంధించిన స్టూడెంట్స్ అట్లాగే స్టూడెంట్స్ లీడర్స్తోని ఇప్పుడు మన ముందైతే ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ కృష్ణ నాయక్. ఇక్కడ పీడిఎఫ్ స్కాలర్. నేను మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి. సో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. చాలా అంశాల గురించి అయితే ప్రస్తావించారు. సో ఏంటి దాని గురించి ఏంటి మీ అభిప్రాయం? ఆయన అంతా అబద్ధాల కోరు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిండు. ఏదైతే 10 సంవత్సరాల తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యతో విద్యార్థులైతే పోరాటంతో టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకత ఓటుతో అబద్ధాలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాల మీదనే ఇప్పటివరకు కూడా అధికారంలో ఉన్నాడు. ఇంకా కొనసాగిస్తుండు రోజుకు ఒక అబద్ధం ఆడుకుంటూ. ఎందుకంటే ఆయన మొన్న చెప్పిండు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్క పోలీసు బందోబస్తు లేకుండా స్వేచ్ఛగా మీ ముందుకు వస్తా అని చెప్పిండు. కానీ సెకండ్ టైం ఎట్లా వచ్చిండంటే ఆయన చెప్తుంటారు బయట పులి గిలి అని. నల్లమల్ల పులి అట ఆయన. నల్లమల్ల పులిలాగా రాలేదు, పిల్లి దగ్గర దగ్గర 1000 మంది పోలీసులతో నల్లమల్ల పిల్లి లెక్క దాక్కొని ఇక్కడికి వచ్చి స్టేజ్ ఎక్కి మొరిగిండు తప్ప ఆయన చేసిందేం లేదు. నిజంగా ఆయనకు విద్యార్థుల చదువు మీద కానీ, ఉస్మానియా యూనివర్సిటీ మీద కానీ, లేకుంటే విద్యార్థి లోకం మీద కానీ చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వేయాలి. లేకుంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత 15 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు. ఇటు మీద ఒక మాట్లాడాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఏమనేది చర్చ చేయకుండా ఏదో యూనివర్సిటీకి వస్తే చరిత్ర రికార్డు సృష్టిస్తా, గతంలో ఏ సీఎంలు రాలేదు, నేను వచ్చినా అని చెప్పుకొని ప్రగల్భాలు పలకటానికే తప్ప యూనివర్సిటీని ఉద్ధరించడానికేం ఆయన రాలేదు. ఆయన ఒక సీఎం అంటే యూనివర్సిటీకి వచ్చిందంటే నేను మొనగాడిని అని చెప్పుకోవడం కోసం వచ్చిండు తప్ప యూనివర్సిటీని ఉద్ధరించే పనేం ఆయన చేయలేదు ఇక్కడికి వచ్చి. సో నిన్న 1000 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా జీవోతో వచ్చానని కూడా చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు యూనివర్సిటీలు ఎప్పటి నుంచో బస్టు బట్టి ఉన్నాయి. నువ్వు ఎంత తీసుకొచ్చినావో, ఏ జీవో తీసుకొచ్చినావో, నిజంగా నీకు ఒక ప్లానింగ్ విజన్ అని ఉన్నట్టయితే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, తర్వాత ఎంత ఖాళీలు ఉన్నాయి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత, టీచింగ్ స్టాఫ్ ఎంత, విద్యార్థులు దగ్గర దగ్గర 10 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేక నువ్వు బయటేమో విపరీతంగా మాట్లాడు, చదువుకు కేటాయిస్తామని చెప్పి నువ్వు ఏం కేటాయిస్తున్నావు? రాష్ట్రంలో, దేశంలో, మన రాష్ట్రంలో ఏ జిల్లాలకి ఎంత కేటాయించినావు, ఏ యూనివర్సిటీకి ఎంత కేటాయించినావు? నువ్వన్నీ ఎప్పటికప్పుడు తేటతెల్లం చేయాలి కదా. 1000 కోట్లు దేనికి కేటాయించినావు? ఏది నీ జీవో, ఏది నీ కథ, ఏంది, ఏం చేసినావు నువ్వు? అన్నీ ఎప్పటికప్పుడు అబద్ధాలతో వచ్చి అబద్ధపు మాటలు మాట్లాడుతుంది తప్ప యూనివర్సిటీని ఉద్ధరించే కార్యక్రమం ఏం చేయలేదు. ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యమ నాయకులను ఉద్దేశించి అయితే మాట్లాడుతారు. మీరు పార్టీల ఉచ్చులో పడొద్దు, సో చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? నువ్వు అధికారంలోకి రావడానికైతే నీకు అప్పుడు విద్యార్థులు అవసరము, ఏ పార్టీలు అన్నీ అవసరము. ఏమో నువ్వు గాలికి వచ్చినావా, లేకుంటే చెట్లు పుట్ల మధ్యలోంచి వచ్చినావా? రాజకీయ పార్టీలోంచే వచ్చినావు కదా. మరి రాజకీయ పార్టీ నాయకుడు అయితే ఇక్కడ యూనివర్సిటీలను వీసీలు వెళ్తారు, గవర్నర్ ఏమో ఛాన్సలర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్గా వీసీ ఉంటారు. మరి రాజకీయ పార్టీలతో నీకు సంబంధం లేకపోతే వీసీని అక్కడ పిలిపించుకొని ఎంత బడ్జెట్ ఉంది, ఏం నోటిఫికేషన్లు ఉన్నాయి అక్కడి నుంచే ఇవ్వాలి కదా. మీ బిల్డప్ ఎందుకు? మరి రాజకీయ పార్టీలు ఇక్కడ యూనివర్సిటీలు రాజకీయ పార్టీలు ముసుగులో పనిచేస్తున్నాయని నువ్వు అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీలోంచి వచ్చినావు కదా. నువ్వు రోజుకో పార్టీ, గంటకో పార్టీ మార్చి అధికారం కోసము, నువ్వు చెలాయించడం కోసము, నీకు పెత్తనం కోసము రోజుకో పార్టీ, పూటకో పార్టీ మారుతావు. నువ్వు అధికారం కోసం మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినావు. మరి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేది రాజకీయాలు, స్టూడెంట్లు రాజకీయ ముసుగులో పనిచేస్తున్నారని చెప్పడం ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో ఎక్కడో ఏ పార్టీలో తిరిగి ఆయన సీనియర్లను కాదని చెప్పి నీకు ఆ పొజిషన్కి వెళ్ళామంటే నువ్వు ఎన్ని పార్టీలు మారినావు, ఎన్ని జెండాలు మోసినావు, నీ మీద అప్పటికీ ఓటుకు నోటు కేసు కూడా ఉంది. నువ్వు అన్నింటిలో పెద్ద దొంగని తేలింది, దొంగ మాటలతో అధికారంలో వచ్చినావు. అన్ని రాజకీయ పార్టీలను వాడుకొని ఒక పార్టీ ఏమో నా ఇల్లు అంటావు, ఒక పార్టీ ఏమో స్కూల్ అంటావు, ఒక పార్టీ ఏమో కాలేజ్ అంటావు, ఒక పార్టీ దగ్గర ఉద్యోగం చేస్తున్నంటావు. రేపు నీకు పరిస్థితి తేడా వస్తే ఏ పార్టీలో పోతావో నీకే తెలియదు. మళ్ళీ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడటం, రాజకీయ పార్టీలలో అన్ని స్టూడెంట్ సంఘాలు రాజకీయ పార్టీలు ముసుగులో పనిచేస్తున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది, విడ్డూరంగా ఉంది ఇది. సో అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్య అక్కడక్కడ తిరుగుతూ, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ యువకులు అయితే చదువుకోవాలి, రాజకీయాలకు రావద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే డైరెక్ట్గానే చెప్తున్నారు, చదువుకొని ఉద్యోగాలు చేయాలి అని చెప్తున్నారు. అంటే యువకులు, ఇప్పుడు ఉన్నటువంటి యువత రాజకీయాలకు రావద్దా అనేది ఒక ప్రశ్న. రాజకీయాల్లో యువత రాకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఓటుకు నోటు దొంగలు ముఖ్యమంత్రి అవుతారు, చూస్తున్నాం మనం. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావద్దు, చదువుకోవాలంటే ఏం చేయాలి?
మనం ఒక విజన్ పెట్టుకోవాలి, ఒక జాబ్ క్యాలెండర్ పెట్టుకోవాలి. విలేజ్లలో లేకుంటే పల్లెటూర్లలో వాళ్ళు చదువుకు దూరం అయితే అక్కడ విద్యను స్టాండర్డ్ చేయాలి. నువ్వు స్కూల్లోనే ఒక టీచర్తోనే 4 క్లాసులు చెప్పిస్తావు. ఆ పక్కనే ఉన్న స్కూల్ మూతపడుతుంటే పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంటే ఆ స్కూల్ మీద చర్యలు తీసుకోరు. లేకుంటే ప్రభుత్వ పాఠశాలను ఏ రకంగా డెవలప్ చేయాలో అది ఆలోచించరు. మరి ఆ స్థానిక అంటే జిల్లాలలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాలి, లేకుంటే ఒక సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టాలి. అట్లా ప్రతి ఒక్కటి విద్యకు సంబంధించిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేయాలి. తర్వాత నువ్వు ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్ తీస్తే ఆ విద్యార్థి అనేది ఏం చేస్తాడు, నేను డిగ్రీ అయిన తర్వాత పీజీ అయిన తర్వాత జేఎల్కి ప్రిపేర్ అవ్వాలా, డిఎల్కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, ఏందనేది వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. నువ్వు ఏది చేయవు. వాళ్ళు ఏం చేయాలి అంటే నువ్వు అంటే రాజకీయాలు రావద్దంటే మేము కేసీఆర్ గతంలో గొర్రెలు బర్రెలు పంచినట్టు మీరు కూడా ఏమైనా కొత్త కార్యక్రమం చేసి అక్కడే బానిసలుగా మా మీద పెత్తనం చేయడానికి మీరే రాజకీయాలు చేయాలి, మీరే సీఎంలు పిఎంలు అన్ని మంత్రి పదవులు అందరూ మీకే. మొన్న చూసుకుంటే నామినేటెడ్ పోస్టులు అన్ని రెడ్లకే ఇచ్చుకున్నావు. ఇదే నన్ను చేసేది. మేము చదువుకోకుండా ఆడ అంటే విలేజ్లలో లేకుంటే అడవులకు పోయి ఇక బానిసత్వము ఏదో చిన్న కూలి పనులు చేసుకోవాలని నీ ఉద్దేశం. చదువుకోవాలంటే ఒక పక్కా విజన్ అనేది ఏర్పాటు చేయాలి కదా, ఒక జాబ్ క్యాలెండర్ అనేది తీయాలి కదా. ఏం తీయకుండా మీరు చదువుకోవాలి అంటే ఎట్లా చదువుకుంటారు? ఏ ఉద్యోగాల కోసం చదువుతారు? డిగ్రీలు చేసి తర్వాత రోడ్ల మీద తిరిగే కంటే ముందే ఏం పని చేసుకోవాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే కింది వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడే ఏదో కూలినాలి పనులు చేసుకోవాలి. లేక మేము చదవమని అంటాం. ఒక సామెత ఉంది, ఆకలైన ఆవుకట రేగు మండ తీసుకొచ్చి పెట్టిరంట. అంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఇది తినలేదు, పెట్టకపోతే నా తప్పు, తినకపోతే నీ తప్పు. అట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. మేము చదువుకోమంటున్నావు, చదువుతారా లేదా అంటే ఎక్కడ అవకాశాలు ఉండవు, మౌలిక సదుపాయాలు ఉండవు, బడ్జెట్ ఉండదు, ఏది ఉండదు. కానీ మీరు మాత్రం చదువుకోవాలని మీటింగ్లలో బహిరంగ సభల్లో ఊపుడు దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప వానికి ప్రత్యేకమైన బడ్జెట్ కానీ నోటిఫికేషన్లు కానీ ఏది ఉండదు. అంటే ఏంది, మీరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండాలి, రాష్ట్ర బడ్జెట్ని కొల్లగొట్టాలి, ఇది మీ ఉద్దేశం తప్ప ప్రజలను కానీ విద్యార్థులను కానీ లేకుంటే యూనివర్సిటీలను కానీ ఉద్ధరించే కార్యక్రమం ఏది లేదు మీ దగ్గర. సో ఫైనల్గా చెప్పండి, గతంలో 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయితే అధికారంలో కూర్చుంది. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది? ప్రధానంగా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు? గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు నోటిఫికేషన్ వేయలేదు, యూనివర్సిటీలను బస్టు పట్టించిండు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ని గద్దె దింపి ఏదైతే రేవంత్ రెడ్డి అనేక రకాల 6 గ్యారంటీల నుంచి కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, విద్య సంబంధించి కావచ్చు, సరే వాడు దొంగను ఓటేషన్ దింపాలని చెప్పి నీ మాయ మాటలు నమ్మి నీకు అధికారంలో కట్టబెట్టినావు. అధికారం కట్టబెట్టిన తర్వాత నువ్వేం చేసినావు? జాబ్ క్యాలెండర్ తీస్తా అన్నావు, సంవత్సరం క్రితం ప్రకటించినావు. ఏది జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఏది లేదు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మారి లేక మీ మారే ఉద్దేశం లేదులే, మీ ఆలోచనలే రాష్ట్రాన్ని దోచుకోవటం. కానీ యూనివర్సిటీలను బస్టు పట్టించే కార్యక్రమం చేయకండి, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. ఇగో రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, అన్నీ పోతారు. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇంకా 2 సంవత్సరాలు ఉంటావు తప్ప అంతకంటే చేసేదేం లేదు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏం చేస్తావు? 1,00,000 కోట్లు 50,000 కోట్లు మీ బంధువర్గాన్నో మీ కుటుంబాన్నో అడ్డం పెట్టుకొని అందరితో వసూలు చేసుకొని కూడబెట్టుకుంటావు తప్ప నువ్వు రాష్ట్ర చరిత్రలో మిగిలవు. కేసీఆర్ ఎంతో చేసినా ఆయనే ఫామ్ హౌస్లో పండుకుండు. నీది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు కూడా రేపు 4 రోజులు గడిచేసరికి నువ్వు రోడ్డు పాలే అవుతావు, రోడ్డు మీదనే ఉంటావు తప్ప దేశాన్ని ఉద్ధరించాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, జిల్లాను ఉద్ధరించాలి, ప్రజలను కాపాడాలి, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఏ నాయకుడైనా చరిత్రలో ఉంటారు. మీలాంటి వాళ్ళు దోచుకోవాలనే వాళ్ళు మాత్రం చరిత్రహీనులుగానే మారుతారు. ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.